రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పురపాలక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ రెడ్డి, అడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో ఉండే సత్తాను వెలుగులోకి తెచ్చేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో క్రీడా సంబరాన్ని జరుపుకుంటున్నామన్నారు. యువతలో ఉండే టాలెంట్ను వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఒకసారి కమిషనర్ గారి దగ్గర నుంచి మనకున్న అర్బన్ ఎంటీ ప్లేసెస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తే మాత్రము ఆ లీవ్ శాంక్షన్ మార్నింగ్ కూడా కలెక్టర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో మనం పని చేయకుండా తప్పకుండా కోరుతున్నాము. దయచేసి ఈ ప్లీజ్ అయినా అందుకనే కదా దురదృష్టకరం అన్యాయం అది. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఆల్రెడీ ప్రామిస్ చేసాం మనం. సో అలా చైర్మన్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే చైర్మన్ గారికి కూడా అట్లీస్ట్ మేము ప్లేసెస్ ఇస్తాము, ఫెన్సింగ్ వేసుకోండి మున్సిపాలిటీ నుంచి కొంచెం మన తగిన రిజర్వేషన్ తీసుకొని. సో దయచేసి మీరందరూ ప్లేస్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, దాన్ని ఉంచుకునే బాధ్యత మీరు తీసుకోండి. చిన్న చిన్న గ్రౌండ్స్ లేవు, చాలా చోట్ల ఈ సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అర్థమందరూ పెట్టారు ఎక్కడ ఆడాలని. నిజమే కదా? సో అది మనందరికి కొంచెము సిగ్నిఫికెంట్గా భావిస్తున్నాను నేను కూడా. తప్పేం లేదు అందులో, మన ఫ్యాక్టరీస్ అదే కదా. సో చాలామంది ప్లేయర్స్ నాతో కూడా అన్నారు, సార్ మేము ఆడడానికి ప్లేస్ లేదని. ఇక్కడ చూస్తే ఇదంతా ఖాళీయే, ఎవరి వాడు ఆక్రమణ చేసుకుంటారు. కాబట్టి దయచేసి కమిషనర్ గారిని కోరుకునేది, ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అవి అల్లు లాస్ట్ టైం కూడా మీకు కొన్ని ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడే మన 2-3 ఉన్నాయి, అలాగే మిగతా చోట్ల కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఎస్పెషల్లీ టౌన్లో ఉన్న వరకు మాత్రము అట్లీస్ట్ మనం 3-4 గ్రౌండ్స్ అని ఇవ్వాలి. దయచేసి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసేది, మన మున్సిపాలిటీ నుంచి కానీ కొంచెం రోలింగ్ చేసేసి ఫెన్సింగ్ కూడా చేయండి. అలాగే అలాగే చైర్మన్ గారు కూడా కొంచెం మనం కూడా చెప్పినారు, కొంచెం సపోర్ట్ చేస్తారని. చైర్మన్ గారి సహకారంతో మీ అందరి ఆధ్వర్యంలో గ్రౌండ్ మళ్ళీ చేసుకొని సంక్రాంతి నాటికల్లో ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చైర్మన్ గారు సహకరించాలి ఈ విషయంలో. ఊళ్ళో చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ. సో దయచేసి ఇది మనందరి ఊరు కాబట్టి పట్టించుకోవాలి. నా సైడ్ ఒకటే కంప్లైంట్ పట్టించుకోవట్లేదని అని మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఊరు గురించి కొంచెం పట్టించుకొని మళ్ళీ గ్రౌండ్ ఒకటి కొంచెం మనం బెటర్ గ్రౌండ్స్ పెట్టుకోకపోతే కనుక ప్రోగ్రామ్ మనం చేయలేము. విత్ స్పిరిట్ చేద్దామని నేను ఆ ఒక్క విషయం కోసమే రావడం జరిగింది. సో కొంచెం ఎలక్షన్ వర్క్ వెళ్తే హైదరాబాద్లో ఉన్నప్పటికీ నాకు అవకాశం కల్పించిన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే గురుమోహన్ గారికి, వైస్ చైర్పర్సన్స్కి, అలాగే అమ్మ మీకు సో ఎంప్లాయీస్ అందరికీ కొంచెం మంచి స్పిరిట్లో చేయాలని కోరుకుంటున్నాను.